విష పదార్థాలతో చేసిన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం చరిత్రకి శాస్త్రీయతకి అందని ఎన్నో అసాధారణ ఆనవాళ్లు భారతీయ దేవాలయాలు. అలాంటి వాటిల్లో ఒకటి నవపాషాణాలతో తయారైన పళని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం. ఈ క్షేత్రం తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఉంది. ఈ పుణ్యస్థలాన్ని దర్శించుకోవడానికి ప్రజలు తండోపతండాలుగా వస్తారు. అసలు ఈ నవపాషాణం కథ ఏంటి మనం తెలుసుకుందాం. పూర్వం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్లు పళని ఆలయాన్ని దర్శించుకుని తీర్థాన్ని సేవిస్తే అన్ని రోగాలు తొలగిపోతాయని నమ్మేవారు. సాధారణంగా విగ్రహం అంటే రాయితోనూ లేదా ఏదైనా లోహంతోనూ తయారు చేస్తారు. కానీ ఇక్కడ స్వామివారిని నవపాషాణం అంటే 9 రకాల విష పదార్థాలతో భోగర్ అనే సిద్ధుడు తయారు చేశాడట. సంస్కృతంలో నవ అంటే 9 అని, పాషాణం అంటే విషం అని అర్థం. అంతేకాదు ఈ విగ్రహానికి స్వేదం అంటే చెమట పడుతూ ఉండటం మరో విశేషం. రాత్రివేళ గంధాన్ని పట్టిస్తే కరిగిపోయి గంధంతో పాటు కారే నీటి చుక్కలు ఆకుపచ్చ రంగులో ఉంటాయట. ఆ నీరు పడే చోట ఒక గిన్నెను అమర్చి ఉంచుతారు. దీన్నే కౌపీన తీర్థం అంటారు. ఈ తీర్థం ఎన్నో రోగాలకు మందులా పనిచేస్తుంది.